ప్రపంచం మొత్తం తాడోపేడో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయెల్తో వ్యాపారాలు చేసే వాళ్ళ మీద దాడులు చేస్తాం, ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకునే వాళ్ళ మీద దాడులు చేస్తాం, హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇవ్వని వాళ్ళ మీద దాడులు చేస్తాం. ఇది అందులో భాగంగానే మాకు చాలా ప్రత్యేక సైలెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక హౌతీ తీవ్రవాదులు వాళ్ళ ద్వారానే కదా నిన్న గుజరాత్ దగ్గర దాడి చేయించింది. అట్లాగే హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, అల్కాసం బ్రిగేడ్స్, ఇలాంటి గ్రూపులు మళ్ళీ మరికొన్నిటి కూడా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని ఇట్లాగా ప్రపంచంలోని వివిధ దేశాలలో తీవ్రవాదుల్ని తయారు చేసి పెట్టుకుంది. వీళ్ళందరూ కూడా ఇరాన్ చెప్పినట్టుగా నడుస్తూ డైరెక్ట్గా యుద్ధం చేయదు ఇరాన్. ఈ తీవ్రవాదుల ద్వారా వాణిజ్య కార్యకలాపాలు దిగ్బంధించడం, ఒక దేశం నుండి ఇంకో దేశానికి రవాణా జరగనీయకుండా చేయడం, తద్వారా ఆర్థిక పరిస్థితిని స్తంభింప చేస్తామని చెప్తోంది. మరి ప్రపంచం నిద్రపోతుందా? లేదా ఓ సద్దాం హుస్సేన్ వేటాడినట్టు, ఒక హిట్లర్ని అందరూ కలిసి చంపినట్టు చంపబోతోందో చూడాలి.